ఇందులో ఏ లింక్ వీక్ అయినా హోల్ సిస్టమ్ షేక్ అవుతుంది. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీకో విషయం క్లారిటీ చేయాలనుకుంటున్నాను. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే ప్రతి ఒక్క క్రియేటర్ ఈ విషయం తెలుసుకోవాలి. మీరు ఎంచుకున్న నిచ్ డిఫరెన్స్ అయినా ప్లాట్‌ఫామ్ ఒకటే. సో, రూల్స్ అందరికీ ఒకటే. చాలామందికి యూట్యూబ్ అప్డేట్స్ అంటే క్యూరియాసిటీ, ఫియర్ ఉంటుంది. పాలిసీస్ చేంజ్ అయ్యాయా? మానిటైజేషన్ డేంజర్‌లో ఉందా? ఆల్గోరిథం మళ్ళీ చేంజ్ అయిందా? అనే డౌట్స్ మైండ్‌లోకి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ అప్డేట్స్‌లో లేదు. అప్డేట్స్‌ని అర్థం చేసుకునే థింకింగ్‌లో ఉంది. సో, ముందుగా ఒక బేసిక్ క్లారిటీ నుంచి స్టార్ట్ చేస్తా. నువ్వు క్రియేటర్‌గా ఏమనుకుంటున్నావో యూట్యూబ్‌కి పెద్ద మ్యాటర్ కాదు. యూట్యూబ్ నీ ఎఫర్ట్స్‌ని డైరెక్ట్‌గా చూడదు. నీ ఇంటెన్షన్‌ని డైరెక్ట్‌గా చూడదు. బట్ సైలెంట్‌గా నిన్ను అబ్జర్వ్ చేస్తుంది. ఎలా అంటే వ్యూవర్ యొక్క బిహేవియర్ ద్వారా. ఇప్పుడు వ్యూవర్ బిహేవియర్ అంటే ఏంటి? వ్యూవర్ వీడియో ఎంతసేపు చూస్తున్నాడు? మధ్యలో స్కిప్ చేస్తున్నాడా? బోర్‌గా ఫీల్ అవుతున్నాడా? వీడియో అయిపోయాక సాటిస్ఫాక్షన్‌తో బయటికెళ్తున్నాడా? వీటన్నిటిని కలిపి యూట్యూబ్ ఒక కన్క్లూజన్‌కి వస్తుంది. ఏమనంటే ఈ క్రియేటర్ మీద వ్యూవర్‌కి ట్రస్ట్ పెరుగుతుందా లేదా? అండ్ ఇక్కడే ఒరిజినల్ వాల్యూ అనే వర్డ్ ఎంటర్ అవుతుంది. ఈ ఒరిజినల్ వాల్యూ అంటే ఏంటి? ఒరిజినల్ వాల్యూ అంటే చాలామంది క్రియేటర్స్ అనుకునేలా నేను కనిపిస్తున్నాను. నా అందమైన మొహం కనిపిస్తుంది గదా! నా స్వీట్ వాయిస్ వినబడుతుంది గదా! ఈ కంటెంట్ నాదే గదా! నా ఓన్‌దే గదా! అనుకుంటారు. యూట్యూబ్ సెన్స్‌లో ఒరిజినల్ వాల్యూ అంటే ఇవే కాదు. ఇంకో కోణం కూడా ఉంది. ఒరిజినల్ వాల్యూ అంటే వ్యూవర్‌కి టైం వేస్ట్ కాలేదని అనిపించడమే. సింపుల్‌గా చెప్పాలంటే వ్యూవర్ వీడియో చూసాక ఇది వర్త్ ఇట్ అని అనుకుంటాడా లేదా? అండ్ ఇక్కడ క్రియేటర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఒరిజినల్ వాల్యూని మన ఎఫర్ట్స్‌తో కంపేర్ చేసి కన్‌ఫ్యూజ్ అవుతారు. నేను ఈ వీడియోకి చాలా ఎఫర్ట్స్ పెట్టానంటారు. ఎఫర్ట్ అంటే నువ్వు ఈ వీడియో కోసం పడిన కష్టం. యూట్యూబ్ అది డైరెక్ట్‌గా చూస్తుందా? యూట్యూబ్‌కి అది కనిపించదు. వ్యూవర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే కనిపిస్తుంది. వ్యూవర్‌కి వీడియో చూసేటప్పుడు ఎలా అనిపించింది? బోర్ అయ్యాడా? ఎంగేజ్ అయ్యాడా? క్లియర్ అయిందా? కన్‌ఫ్యూజ్ అయ్యాడా? ఇప్పుడు ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయిందో అర్థం కావాలంటే యూట్యూబ్ యొక్క స్కేల్ గురించి అర్థం కావాలి. రోజుకు కొన్ని కోట్ల వీడియోస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా ఉంటారు. వ్యూవర్ ఒక రోజులో ఎన్ని వీడియోస్ అని చూడగలడు? చాలా తక్కువ. ఇప్పుడు ఆ తక్కువ అంటే అటెన్షన్. వ్యూవర్ యొక్క అటెన్షన్ చాలా తక్కువ. అది ఒక లిమిటెడ్ రిసోర్స్ లాంటిది. సో, ఇక్కడ రిసోర్స్ లిమిటెడ్‌గా ఉన్నప్పుడు ప్లాట్‌ఫామ్ ఏం చేస్తుంది? వ్యూవర్‌కి వేస్ట్‌నంతా టాలరేట్ చేయదు. అంటే ఎగ్జాంపుల్‌గా ఒక ఏ అనే పర్సన్ రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ యూట్యూబ్‌లో స్పెండ్ చేస్తున్నట్లయితే, ఆ హాఫ్ అన్ అవర్‌లో ఒక గుడ్ కంటెంట్‌ని అతనికి చూపించాలని యూట్యూబ్ అనుకుంటుంది. అవసరమైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ యూట్యూబ్‌లోనే ఉంచాలి అని ఆలోచిస్తుంది. సో, దీనికోసం చెత్తనంతా తీసుకెళ్ళి అతని ముందు పడేయదు. మంచి కంటెంట్ ఏదుందో అది మాత్రమే తనకు చూపిస్తుంది, సజెస్ట్ చేస్తుంది. టైం వేస్ట్ చేసే కంటెంట్‌ని యూట్యూబ్ స్లోలీ పుష్ చేయడం మానేస్తుంది. దీన్ని ఒరిజినల్ వాల్యూ ఫిల్టర్ అంటారు. ఇప్పుడు బి అనే వ్యూవరు ఒక టాపిక్ మీద 3 వీడియోలు చూసాక, నాలుగో వీడియో కూడా సేమ్ ఫీలింగ్‌నిస్తే ఇంకంతటితో చూడటం ఆపేస్తాడు. ఏముందిలే ఎన్ని వీడియోలు చూసినా అదే చెప్తున్నారు గదా! ఇంకదే ఉంది కదా! అని చెప్పి ఇంట్రెస్ట్ పోయి స్టాప్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఒక కన్‌ఫ్యూజన్ న్యాచురల్‌గా వస్తుంది. అయితే ఇప్పుడు సేమ్ టాపిక్ మీద వీడియోస్ చేయకూడదా అని. ఇక్కడ టాపిక్ రిపీట్ అవ్వడం ప్రాబ్లమ్ గాదు. ఎక్స్‌పీరియన్స్ రిపీట్ అవ్వడం ప్రాబ్లమ్. ఎక్స్‌పీరియన్స్ అంటే ఎక్స్‌ప్లనేషన్ స్టైల్, ఫ్లో, థింకింగ్, ఫీలింగ్. ఇప్పుడు ఇంట్రెస్ట్ పోతే ఆ వీడియో యొక్క వాచ్ టైమ్ పోతుంది. వాచ్ టైమ్ అంటే వ్యూవర్ ఆ వీడియోలో గడిపిన టైం. ఇప్పుడు ఒక 9 మినిట్స్ వీడియో ఉందనుకో, 2, 3 మినిట్స్ చూసాడనుకో, వీడియోని చూసేసి వెళ్ళిపోయాడనుకో, ఏమవుద్ది? వాచ్ టైమ్ ఆటోమేటిక్‌గా పడిపోద్ది. వాచ్ టైమ్ పడిపోతే యూట్యూబ్ ఆల్గారిథంకి ఆల్రెడీ సిగ్నల్ వెళ్ళిపోద్ది. వ్యూవర్‌కి వాల్యూ రిసీవ్ అవ్వలేదు. సో, అప్పుడేం చేస్తుంది? ఆ కంటెంట్‌ని యూట్యూబ్ నెక్స్ట్ టైమ్ లెస్ రికమెండ్ చేస్తుంది. తక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఇక్కడ వ్యూవర్ యొక్క బిహేవియర్ నుంచి డెసిజన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ రీయూజ్డ్ కంటెంట్ కాన్సెప్ట్ న్యాచురల్‌గా కనెక్ట్ అవుతుంది. రీయూజ్డ్ కంటెంట్ అంటే చాలామంది అనుకునేలా డైరెక్ట్ కాపీ చేయడం లేదా మన వీడియోస్‌నే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడమే కాదు. వ్యూవర్‌కి సేమ్ ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ మళ్ళీ ఇవ్వడం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సేమ్ అయితే ప్రాబ్లమ్ లేదు. కానీ ఎక్స్‌పీరియన్స్ సేమ్ అవ్వకూడదు. వ్యూవర్ ఆల్రెడీ ఆ ఫీలింగ్‌ని సమ్‌వేర్ ఎల్స్ దగ్గర కన్జ్యూమ్ చేస్తే సేమ్ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుతాడు. అది ప్రాబ్లమ్. ఇందుకే ఏఐ వాయిస్ ఛానల్స్, వీడియోస్, ఇమేజ్ క్లిప్స్ ప్లే చేస్తున్న ఇలాంటి ఛానల్స్ రిస్క్‌లోకి వస్తాయి. ఇక్కడ ఏఐ వాయిస్ వాడటం బ్యాడ్ ఐడియా అని నేను చెప్పట్లేదు. ఇక్కడ సేమ్ ఆర్టిఫిషియల్ టోన్, సేమ్ ఆర్టికల్ స్టైల్, ఎక్స్‌ప్లనేషన్ వల్ల వ్యూవర్‌కి హ్యూమన్ థింకింగ్ అనిపించదు. హ్యూమన్ థింకింగ్ అంటే ఇక్కడ ఒక మనిషి ఆలోచించి చెప్తున్నాడు అనే ఫీలింగ్. ఆ ఫీలింగ్ లేకపోతే
లేకపోతే ఆటోమేటిక్గా ట్రస్ట్ బిల్డ్ అవ్వదు. ఇక ట్రస్ట్ బిల్డ్ అవ్వకపోతే నేను చెప్పే నెక్స్ట్ లింక్ బ్రేక్ అవుతుంది. అదే అడ్వైజర్ కాన్ఫిడెన్స్ అంటే బ్రాండ్స్ కి మా యాడ్స్ సేఫ్ గా మీనింగ్ఫుల్ కంటెంట్ పక్కన పడుతున్నాయా అనే నమ్మకం కలగడం. వీవర్ ఎంగేజ్ అవని బోర్డ్ గా ఫీల్ అవుతున్న కంటెంట్ పక్కన యాడ్స్ ప్లే చేయడం అడ్వైజర్స్ కి చాలా రిస్క్. అండ్ ఇక్కడ మానిటైజేషన్ గురించి ఒక బిగ్ మిస్అండర్స్టాండింగ్ ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. మానిటైజేషన్ అనేది ఒక రివార్డ్ కాదు, ఒక బ్యాడ్జ్ కాదు. మానిటైజేషన్ అనేది ఒక బిజినెస్ అప్రూవల్. యూట్యూబ్ అంటుంది నీ ఛానల్ పక్కన మా అడ్వర్టైజర్స్ డబ్బు పెట్టడానికి అంటే యాడ్స్ ప్లే చేయడానికి ఓకే, లేదు అలా ఓకే కాదు అని ఏమాత్రం డౌట్ గా ఉన్నా అప్రూవల్ రిమూవ్ చేస్తారు. నో ఎమోషన్స్, నో డ్రామా, జస్ట్ డెసిజన్ తీసుకుంటారు అంతే. అందుకే మానిటైజేషన్ రిజెక్ట్ అయినప్పుడు రీజన్ చాలా జనరిక్ గా ఉంటుంది. జనరిక్ అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఒక లైన్ పాస్ చేస్తారు అట్లా. ఇదిగో డెసిజన్ సింగిల్ వీడియో మీద కాదు, మీ ఛానల్ యొక్క ఓవరాల్ వైబ్ మీద. సో రివ్యూవర్కే మీ ఛానల్ చాలా బోరింగ్ అనిపిస్తుంది. సో ఇలా అంతా జరగటానికి ఇక్కడ క్రియేటర్స్ ఒక డేంజరస్ హ్యాబిట్ ని అలవాటు చేసుకుంటారు. ఒక ఫార్మాట్ వర్క్ అయితే ఈ ఫార్మాట్ వర్క్ అయింది, ఇంకా ఇదే రిపీట్ చేద్దాం అనుకుంటారు. సో షార్ట్ టర్మ్ గా మీకు మంచి వ్యూస్ వస్తుంది, మంచి రీచ్ గా బాగానే ఉంటది. లాంగ్ టర్మ్ లో ఒరిజినాలిటీ డెడ్ అవుతుంది. యూట్యూబ్ పేషెంట్ గానే ఉంటుంది, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోదు, నిదానంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది, నోట్ చేసుకుంటుంది. సో ఒరిజినల్ వాల్యూ అనేది ఒక వీడియోలో ప్రూవ్ చేసేది కాదు, ప్రతి వీడియోలో ప్రూవ్ చేయాల్సిన ఒక ట్రస్ట్. వీవర్ సబ్ కాన్షియస్లీ ఫీల్ అవ్వాలి, ఇదిగో పలానా క్రియేటర్ మన టైం వేస్ట్ చేయడు. అలాంటి ఫీలింగ్ కనుక మీరు వీవర్ లో సెట్ చేయగలిగితే మిమ్మల్ని ఆపేవారే ఉండరు. ఒరిజినల్ వాల్యూ, వీవర్ ట్రస్ట్, వీవర్ వాచ్ బిహేవియర్, అడ్వర్టైజర్స్ కి కాన్ఫిడెన్స్. సో ఫైనల్లీ మానిటైజేషన్ స్టేబుల్ గా ఉంటుంది. ఇందులో ఏ లింక్ వీక్ అయినా హోల్ సిస్టమ్ షేక్ అవుతుంది. సో ఈ వీడియో కింద మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను.